సంగంకి వెళ్ళే దారి ఇది. గాన్గాపూర్ టెంపుల్ బస్ స్టాండ్ నుంచి సంగం 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడాల్సినవి సంగం, ఇంకొకటి ఔదుంబర వృక్షం, నృసింహ సరస్వతి స్వామి వారి దేవాలయం, అలాగే పురాతన సంగమేశ్వర స్వామి దేవాలయం. చాలా మెట్లున్నాయి. కిందకి దిగాలి. అమ్మ దిగలేను అంది. సో, మేమైతే అక్కడికి వెళ్ళాము. వెళ్ళే ముందే ఇక్కడ గంధం రాసి, గంధం పైన శ్రీదత్త అని బొట్టు పెడుతున్నారు. సో, మేము అందరం కూడా చక్కగా ఈ బొట్టు పెట్టించుకున్నాము. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్తా భవ సంకటాత్. జై శ్రీ గురుదేవ దత్త. వెళ్ళేటప్పుడు ఒక ఆవిడ 365 ఒత్తులు తీసుకోండమ్మా, వెలిగించండి, అలాగే కొబ్బరికాయ, పువ్వులు, పసుపు, కుంకుమ కూడా ఇచ్చింది. సో, ఆ కొబ్బరికాయని నీళ్ళల్లో వదిలిపెట్టి నమస్కారం చేసుకున్నాము. పసుపు, కుంకుమ, పువ్వులు కూడా నీళ్ళలో సమర్పించాము. అలాగే 365 ఒత్తులు వెలిగించి నీళ్ళల్లో వదిలిపెట్టి చక్కగా దండం పెట్టుకున్నాము. అమర్జా నది, భీమా నది, ఈ 2 నదుల సంగమం ఇక్కడ. ఇది చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ స్నానం కూడా చేయటం చాలా పవిత్రం. అలాగే సంగం నుంచి మెట్లెక్కి పైకి రాగానే ఒక వృక్షం ఉంది. అక్కడ దేవతామూర్తులున్నారు. ఒకతను తాళ్ళమ్మే అతనొచ్చి 2 తాళ్ళు తీసుకెళ్ళి నీటిలో ముంచి ఒక కోరిక కోరుకొని, ఒక తాడు చేతికి కట్టుకోమన్నాడు, ఒక తాడు చెట్టుకి కట్టమన్నాడు. సో, మా ఆయన కోరిక కోరుకున్నాడు. ఇక్కడ రాసుంది ఒకటి భక్తి స్థాను, కర్మస్థాను, ముక్తి స్థాను. ఈ 3 ప్లేసెస్ ఖచ్చితంగా గాన్గాపూర్‌లో ఖచ్చితంగా చూడాల్సినవి. ఇదొచ్చేసి గురుచరిత్ర పారాయణ ప్లేస్. ఇక్కడ చాలామంది గురుచరిత్ర పారాయణం చేస్తున్నారు, దత్తజపం చేస్తున్నారు. ఇక్కడ ఔదుంబర వృక్షం ఉంటుంది. ఔదుంబర వృక్షం దగ్గరే నృసింహ సరస్వతి స్వామి వారు తపస్సు చేశారట. ఈయన వినాయకుడు దండం పెట్టుకోండి. అలాగే నృసింహ సరస్వతి స్వామి వారిని కూడా మీరు దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి. తర్వాత ఇక్కడ శివయ్య ఉన్నాడు. శివయ్యకి దండం పెట్టుకొని, శివయ్య కాపాడు శివయ్య. నృసింహ సరస్వతి స్వామి వారి గుడి దగ్గరే జంట నాగులు కూడా ఉన్నారు. వారికి కూడా నమస్కారం పెట్టుకోండి. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. అలాగే పురాతన సంగమేశ్వర దేవాలయం కూడా ఉంది. హర హర మహాదేవ్.